హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేనేం చెప్పడానికి వచ్చానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఒకటే రైస్ తినడం, అది కాకుండా డైట్ కూడా చేసి అవి చేసి ఇవి చేసి అలా కాకుండా ఒక సింపుల్ రెసిపీ ఇది నా ఓన్ అని చెప్పాను. నేను కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడ అవి ఇవి అన్ని యాడ్ చేసి నేను ఓన్ గా అంటే అవి ఇవి చూసిన తర్వాత నేను కూడా ఒకటి చేద్దాము అనుకుని చేస్తున్నాను. అది మన స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది, తర్వాత ఇంకా అంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఆకుకూరలు అలా అన్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు చెప్తాను. ఇది డైట్ లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పొద్దు నుంచి మార్నింగ్ నుంచి ఓన్లీ వాటర్ తాగి 11-12 కల్లా ఇది ఒకటి తినేస్తే ఫుల్ సరిపోతుంది. ఈవినింగ్ ఏదైనా జ్యూస్ అట్లా ఫినిష్ చేస్తే ఒక రోజు డైట్ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకున్నాం, కొంచెం క్యాలరీ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నాం అని కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్ చూపిస్తా చూడండి. మెంతుకూర, టమాటా, ఉల్లిపాయ, స్వీట్ కార్న్, కొత్తిమీర, అండ్ తర్వాత పాలకూర, 3 eggs తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే నేను ఇది వేసుకోవడానికి పెద్దగా ఉంటుందని ఇది పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. లేచుకొని దానికి పెప్పర్, సాల్ట్, అండ్ తర్వాత నా దగ్గర కరివేపాకు పొడి ఉంది, అది వేస్తాను నేను. ఓకే, చేసే విధానం చూద్దాం. ఫ్రెండ్స్, మధ్యలో కాల్ వచ్చిన వల్ల ఫుల్ మొత్తం తీసిన వీడియో అంతా పోయింది. అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్, ఇంకా ఇందాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్ అన్ని ఇట్లా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే అయితే కరివేపాకు పొడి, తర్వాత వచ్చి నేను పెప్పర్ పొడి వేసుకున్నాను. కరివేపాకు పొడి మీ ఆప్షనల్, వేసుకుంటే హెయిర్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా లైట్ గా మగ్గనిస్తున్నాను. ఈ లోపల మనం గుడ్డు కొట్టుకొని అందులో వేసేసుకుందాం. ఇలా అయితే నీట్ గా పెట్టుకున్నాను. ఇప్పుడైతే గుడ్డు ఇందులో వేసేస్తున్నా. ఇది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్టింగ్ చేసి చెప్తా ఎలా ఉంది అని. చాలా వేడిగా పొగలు వస్తుంది. సూపర్ ఉంది. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. ఈ ఫుడ్ వీడియో, సింపుల్ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మీ మోటివేషన్ ఇమ్మని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.